నాణ్యదస్థితి వాదన, అలా మాట్లాడే వాళ్ళని నిందిస్తున్నాడు. అంటే వేదాన్ని, వేద కర్మలని ఆయన నిందించట్లేదు, వేద జడులని నిందిస్తున్నాడు. వేదాభ్యాస జడహ అని మనకు ఒక సంప్రదాయ వాక్యం ఒకటి ఉన్నది. వేదాభ్యాస జడులు అంటే వేదాన్ని అట్టించుటూ ఇట్టించుటూ తిప్పుతూ ఉంటారు. ఈ పాండిత్యం మన బుద్ధిని వికసింపజేయడం బదులు ఒక్కొక్కసారి బుద్ధిని సంకోచింపజేస్తుంది. ఇది ఇంతే, అది అంతే అని నిర్ధారణ చేయిస్తుంది. తద్వారా వాడు దాని యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేని అవస్థ వచ్చే ప్రమాదం ఉన్నది. ఆ కారణం చేత వాడు అది ఇంతే ఇది ఇంతే అని నాణ్యదస్థితివాదంలోకి వెళ్ళిపోయి కేవలం సుఖలాలస్తో వెళ్ళిపోవడం కూడదని, నాయన అక్కడితో ఆగిపోవద్దు, ముందుకు సాగిపోవనే చెప్తున్నాడు. కానీ కృష్ణ పరమాత్మ వేదాన్ని కాదనలేదు. భాగవతంలో కూడా కృష్ణుడు ఈ విషయంలో చేసిన కొన్ని ఘట్టాలు మనకు గుర్తుకొస్తాయి. ఇక్కడ సరిగ్గా మనకు భగవద్గీతకి భాగవతానికి పూర్తి సమన్వయం మనకు కనిపిస్తుంది. అందుకే ప్రతి దానికి ఉదాహరణ భాగవతం నుంచే లేదా కృష్ణ కథలోంచి మనకు కనిపిస్తుంది. 2 చోట్ల ఆయన ఈ వేద కర్మలని కాదన్న మాట కనిపిస్తున్నది. ఆ 2 చోట్ల ఏమిటి అంటే గోవర్ధనగిరిని ఉద్ధరించిన సందర్భం ఒకటి, రెండవది విప్రపత్నులను అనుగ్రహించినటువంటి సందర్భం ఒకటి. ఈ రెండింటిని మనం పరిశీలించినట్లయితే గమనించితే, మొదట గోవర్ధనగిరిని ఉద్ధరించినప్పుడు వీళ్ళందరూ యజ్ఞం చేద్దాం అనుకున్నారు ఇంద్రుడి కోసం. అప్పుడు కృష్ణ పరమాత్మ వద్దని చెప్పాడు.